హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. రీమేక్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఒక్క మాట అంటూ ఉంటాం, సోల్ మిస్ అవ్వకూడదు అని. అదే ఓం శాంతి శాంతి విషయానికి వస్తే ఇక్కడ సోల్ తో పాటు మంచి స్వదేశీ మసాలా కూడా యాడ్ అయింది. తరుణ్ భాస్కర్ అండ్ ఈశ్వర్ అబ్బా మెయిన్ లీడ్స్ గా వచ్చిన ఈ డొమెస్టిక్ వైలెన్స్ డ్రామా మనల్ని ఎలా ఎంటర్టైన్ చేసింది? ఇన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని లాగి పెట్టి కొట్టేయండి, దెబ్బకి గంట షేక్ అయిపోవాలి. నేను ఈ మూవీకి వెళ్లేటప్పుడు ఒరిజినల్ చూసిన జ్ఞాపకంతోనే వెళ్ళా. స్టోరీ తెలుసు కాబట్టి క్యూరియాసిటీ ఏం జరుగుతుంది అనే దాని మీద కాకుండా ఎలా చూపిస్తారు అనే దాని మీద ఉంది. సినిమా సేఫ్ గా పాస్ అవ్వడం మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ వైజ్ మనల్ని కొత్తగా సర్ప్రైజ్ చేస్తుంది. స్టోరీ సింపుల్, డొమెస్టిక్ అబ్యూస్ ఫేస్ చేసిన ఒక అమ్మాయి ఆ సిచ్యువేషన్ కి ఎదురు తిరిగి తన ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది అనేది కోర్ పాయింట్. ది పర్ఫార్మర్ తరుణ్ భాస్కర్. ఈ మూవీకి హార్ట్ అండ్ సోల్ తరుణ్ భాస్కర్. ఇన్ని రోజులు ఆయన్ని డైరెక్టర్ గా, కామెడియన్ గా చూసాం, కానీ దీంట్లో ఒక ఇన్సెక్యూర్ ఆల్ఫా మేల్ హస్బెండ్ గా ఆయన చేసిన యాక్టింగ్ నిజంగా ఒక రివిలేషన్. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడం కంటే ఆ కంట్రోల్డ్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఇబ్బంది పడడం, ఆ సైలెంట్ ఫ్రస్ట్రేషన్ తరుణ్ క్యారెక్టర్ ని చాలా రియలిస్టిక్ గా నిలబెట్టాయి. ఆయన పర్ఫార్మెన్స్ లో ఉన్న ఇంటెన్సిటీ వల్ల స్క్రీన్ మీద ఏం జరుగుతుందా అని ఆడియన్స్ ఆటోమేటిక్ గా హుక్ అయిపోతారు. డైరెక్టర్ ఏఆర్ సంజీవ్ అండ్ రైటర్ నందకిషోర్ ఈ స్టోరీని మన గోదావరి బ్యాక్డ్రాప్ లోకి భలే మార్చారు. చెరువు చేపల బిజినెస్, ఆ స్లాంగ్ అండ్ ఇంపార్టెంట్లీ ద మీమ్ కల్చర్, హీరో రింగ్ టోన్ నుంచి రీల్స్ రిఫరెన్స్ వరకు రైటింగ్ చాలా ట్రెండీగా ఉంది. హీరోయిన్ మామయ్య, హీరో మామయ్య మధ్య వచ్చే కన్వర్జేషన్స్ థియేటర్ లో సాలిడ్ గా పేలాయి. సీరియస్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేస్తూనే ఎంటర్టైన్మెంట్ ని బ్యాలెన్స్డ్ గా క్యారీ చేయడంలో రైటింగ్ టీమ్ సక్సెస్ అయ్యారు. ఇంకా ఈశ్వరబ్బ పర్ఫార్మెన్స్ కి వస్తే చైల్డ్హుడ్ పోర్షన్స్ లో ఓకేగా ఉన్నా ఒక్కసారి స్టోరీ ఫార్వర్డ్ అవుతున్న కొద్దీ తన పర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో తన క్యారెక్టర్ ఆర్క్ ని చాలా కన్విన్సింగ్ గా క్యారీ చేసింది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ ఇస్ అ విజువల్ ట్రీట్. మన గోదావరిని మలయాళం రేంజ్ అస్థెటిక్స్ లో చూపించారు. రియల్ లొకేషన్స్, గ్రౌండెడ్ అట్మాస్ఫియర్ సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ ఇచ్చాయి. కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా అంటే సెకండ్ హాఫ్ లో పేస్ కొంచెం స్లో అవుతుంది. యాక్షన్ సీక్వెన్స్ అయిపోయాక వచ్చిన ఎగ్జైట్మెంట్ తరువాత డ్రామాలో కొంచెం తగ్గింది. క్లైమాక్స్ లో వచ్చిన లెజెండరీ యాక్టర్ క్యామియోని ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్ గా డిజైన్ చేసి ఉంటే సాలిడ్ గా ఉండేది. ఎమోషన్స్ బాగున్న ఎంటర్టైన్మెంట్ డోస్ కి మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒరిజినల్ చూసిన వాళ్ళకి తరుణ్ భాస్కర్ కొత్తగా కనిపిస్తారు, చూడని వాళ్ళకి ఇది ఒక మంచి ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్. ఫెమిలియర్ స్టోరీ అయిన ఫ్రెష్ పర్ఫార్మెన్స్ అండ్ విట్టి రైటింగ్ తో ఓం శాంతి శాంతి డెఫినెట్లీ ఏ థియేటర్ వర్త్ వాచ్. ఫ్యామిలీతో కలిసి ధైర్యంగా వెళ్ళండి. దట్స్ ఆల్ టు ద వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నాలాంటి సినిమా పిక్చర్లకి వీడియో షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ సినిమా పిల్ల, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.